శ్లోకం 41 సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. కృష్ణ, నీ ఈ అపరిమితమైన మహిమను తెలియక కేవలం నిన్ను నా మిత్రుడవని భావించి అజాగ్రత్త వల్లగాని లేదా చనువుతో కూడిన ప్రేమ వల్లగాని నేను నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని ఏకవచనంతో సంబోధిస్తూ మర్యాద లేకుండా ఏవేవో మాట్లాడానో వాటన్నింటినీ క్షమించు. ముఖ్య ఉద్దేశ్యం: అర్జునుడు భగవంతుడిని తన సమకాలికుడిగా, తన సమాన వయస్కుడిగా భావించి ఎంతో కాలం గడిపాడు. కాని కృష్ణుడి విశ్వరూపాన్ని చూశాక తన ముందున్నది సాక్షాత్తు పరమాత్మ అని గ్రహించి తాను గతంలో చేసిన అతి చనువును తలుచుకుని వినమ్రంగా క్షమించమని వేడుకుంటున్నాడు. శ్లోకం 42 యచ్చావహాసార్థం సత్కృతోసి విహారస్య యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సమక్షం తత్క్షామయే త్వామహమప్రమేయం. ఓ అచ్యుత, ఊహకందని మహిమ గలవాడా, మనం కలిసి ఆడుకునేటప్పుడుగాని, విశ్రమించేటప్పుడుగాని, కూర్చున్నప్పుడు లేదా భోజనం చేసేటప్పుడుగాని నిన్ను నేను పరిహాసానికి అగౌరవపరిచి ఉండవచ్చు. ఒంటరిగా ఉన్నప్పుడైనా లేదా అందరి ముందు ఉన్నప్పుడైనా నేను చేసిన అపరాధాలన్నింటినీ దయార్ద్ర హృదయంతో నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. వివరణ: అర్జునుడు ఇక్కడ తన వినయాన్ని చాటుకుంటున్నాడు. కృష్ణుడు పరమాత్మ అని తెలిసిన తర్వాత గతంలో తామిద్దరూ స్నేహితులుగా ఉన్నప్పుడు చేసిన పనులను గుర్తు తెచ్చుకుంటున్నాడు. స్నేహితుల మధ్య ఉండే చనువు వల్ల ఒక్కోసారి మాట జారవచ్చు లేదా గౌరవం తగ్గవచ్చు. విశ్వరూపాన్ని చూసిన అర్జునుడికి కృష్ణుడి పట్ల భయం, భక్తి కలిగాయి. అందుకే నీవు ఇంతటి వాడవని తెలియక నిన్ను నా సమానుడిగా చూశాను, ఆ తప్పులను మన్నించు అని ప్రార్థిస్తున్నాడు.